సనాతన ధర్మం ప్రకారం హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించాలని హిందూ పరిరక్షణ వేదిక కుప్పం శాఖ నిర్ణయించింది. ఆదివారం నాడు పట్టణంలోని శ్రీ తిరుపతి గంగమాంబ దేవాలయం నందు హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు నరేష్ ఆధ్వర్యంలో సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం చేపట్టవలసిన కార్యాచరణపై చర్చించారు. ముఖ్యంగా జనవరి 10వ తేదీన జరగబో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కమిటీ తరపున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా యువత హిందూ ధర్మ పరిరక్షణ కొరకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దీనిపైన శాంతినగర్లో ఉండే దేవాలయం గురించి మహేష్ చెప్తాడు. అదేవిధంగా పట్టణంలో ఉండే పీఠ మన విజయ్ చెప్తాడు. ఇంకా కొన్ని సంఘటనల గురించి ప్రస్తావిస్తే బాగుంటుంది. మన మోడల్ కాలనీలో ఏ విధంగా ఆ మోడల్ కాలనీలో ఉన్న క్రిస్మస్కి చాలా వరకు మన హిందువుల పట్ల క్రిస్టియన్స్ అందరూ కూడా ఏ విధంగా మతవాదులతో లేకుంటే ముందు ద్వారా మనల్ని ఆకర్షణలో ఈ శ్రీరామ్ జై శ్రీరామ్. ఈరోజు హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతి గంగమండలిలో నరేష్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రాం హిందూ బంధువులతో కలిసి సమ్మేళనం ఒకటి స్టార్ట్ జరగడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏమంటే రానున్న రోజుల్లో జనవరి 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఉద్దేశించుకొని మన హిందువులు అందరూ దాంట్లో ఎలా పాల్గొనాలి, దాని ప్రోగ్రాం ఎలా విజయవంతం చేయాలని దానిపైన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా జరుగుతున్న పరిస్థితులను బట్టి జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా హిందువులు ఏ విధంగా వాళ్ళు యూనిటీగా ఐక్యమత్యంగా ఉండి పరిస్థితులు ఏ విధంగా ఎదుర్కోవడం దాని గురించి అందరూ చర్చించడం జరిగింది. ఇదే విధంగా అందరూ కలిసి ముందుకు పోవాలని, హిందువుల ఐక్యత వర్ధిల్లాలని మరీ కోరుకుంటూ ప్రోగ్రాం ముగించడం జరిగింది. జై శ్రీరామ్.